గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ లో కూర్చుంటావు లే. లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవడన్నా మగవాది కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి. అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు. ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటి రావు గారు? మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. క్రితంసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయిలా నిలబడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇగో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను. మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా ఈ హైదరాబాద్ మనదే. సో లెట్స్ ఎంజాయ్. హలో, ఈ యాపిల్ ఎంత? 10 రూపాయలమ్మా. ఇదెంత? ఇదిగో ఈ చిన్నది ఎంత? ఆ యాపిల్ కూడా అంతేనా? ఏదైనా ఒకటే రేట్ అమ్మా. Hey girls, it's okay, come. Come on. Hey, did you see? Hey, these flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. You buy something from here? Yeah. This is so nice. ఇది ఇదెలా ఉంది? నైస్ నా? This is so nice. అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే. వెంటనే తిరిగి చూడండి. ఓకే. నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి. ఎలా ఉన్నాడు? అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు. ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు గానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తాడు. ఏ రూపా, అటు చూడు. కోచ్ ఇక్కడ అనుకోండి. బాయ్. ఫాస్ట్ ఫాస్ట్. హే కమ్ కమ్ కమ్. నో సర్. బాయ్. బాగా పరిగెత్తుతున్నావు. ఒలింపిక్స్ లో ట్రై చేయి.
ఈ అమ్మాయి ఎవరో గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్గా తురుమంది. ఎక్కడికి పోద్దే? ఏదో రోజు దొరకపోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి. ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలో వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది, చూడండి. అవునవును, చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లా ఉన్నారు, జాగ్రత్త. ఎరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా? అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే. చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడెదిరిపాడే. కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే. ఏంటే అలా ఉన్నావు? ఏంటి ఇష్టం లేదా? కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా? వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నా. మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడేంటి? పర్సనల్ లెటర్. దాన్ని కూడా చదవచ్చు, పర్వాలేదు. ఐ లవ్ యూ మీనాక్షి. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే. శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా? కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను. అందుకే చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను. నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే, లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను. ముందెక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు. అంతెందుకు, నీతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా? తన దూకుడు అందరికీ తెలిసిందేగా. అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు. నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి. నీకోసం ఎదురు చూస్తూ ఉదయ్. టికెట్ ఎంత జరికిచ్చారు ఉదయ్. మరేం చేయమంటావు? లేచిపోనా? నరికేస్తా. మరేం చేయమంటావు? నువ్వే చెప్పు. నేనేం చెప్పను, నువ్వే చెప్పు. సరే చెప్తున్నాను. ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే. ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే 4 ఏళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా. పైగా నాకు తెలిసి అతని 4 ఏళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు. అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానండం. అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. ఓహో, అంతవరకు వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది. సరే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? అసలే నీకు దూకుడెక్కువ. అన్నీ ఎక్కువే. ఇంతకీ వాళ్ళ దేవురు? మధురై. చామే, అయ్యా ఆ పూర్ణకమం ఏర్పాట్లన్నీ చేసావా? చేశానయ్యా. రావుకాలం వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా. త్వరగా. శీఘ్రం. నారాయణ అయ్యగారు దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి బట్టలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివ్వండి అయ్యా. అయ్యా, ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా, ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యో, ఇందులో మాదేముందయ్య వాళ్ళు. అమ్మ మాకిచ్చింది దాన్ని అమ్మకే తిరిగిస్తున్నామంతే.
ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ కదా, అవునమ్మా. ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరూ పుట్టారమ్మా. అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా తమ వెంకుల వారు వస్తున్నారు. ఆడాడాడా వాంగ 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 దండాలండి. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడ్డానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అబే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ అదా రత్నవేలే. ఆమా నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. ఆడాంగోపురాణే నేనుదా వెళ్ళి మాట్లాడేదా? వాడెవరి మాట వినే టైపు కాదంటనే. అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను. అప్పుడు ఎల్లావు. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా, నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసివు. కుప్పుచామే అయ్యా అన్న ఫోన్ పట్రా. సరేనయ్యా. పెళ్లికి ఆంధ్ర సీఎం, తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు. అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికిదా పిలిచిన. అగో ఆ జాగాలోనదా భోజనాలు, అక్కడదా రిసెప్షన్. బంతి కెట్టలేదన్నా 1000 మంది దాకా తింటారనుకోండి మే. అవును, మంది కోయంబత్తూర్ అంట కదా? ఆహా, నాయుళ్ళంట కదా? మగబిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము. మీకు 2 ఆడకూతురంటనే నిజాయితీగా ఉంటారంట. కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకునే కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును, మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉండాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, అదివే పెరిగే ఆస్తి. అయ్యా వణకం. వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో. అదెల్లా ఉండు, జస్ట్ 10 minutes. సాப்பிடுங்க సాப்பிடுங்க సాப்பிடுங்க. కన్ను కై రుచి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు, ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు. అదా నమ్మ గోవిందరాజు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అడగ అంత కోపం ఎంత కమిషనర్ గారు? అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి. సాப்பிడు ముందు ఎందుకు కూడా అదే. ఏం లేదు, ఇదే అరెస్టు పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, அவர் தமிழ்நாட்டில் பெரிய మనిషి అనర్కలాం, కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఐరమిన్ రుకా ఒక నిమిషం, ఇదా ఇంగిరికి. ఏందండి మీరు చాలు చాలు. అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు. ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా. 2 కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. చెయ్యి రండి, అక్కడ చేతులు కడుకుదురు కానీ ఇది ఇక్కడే ఉంచండి. కమిషనర్ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏందట్టా చూస్తా ఉండా? కండ్లంటే నాకు ఇష్టం. నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు. నీ చేతులు నాకు నచ్చుతాయి. నాకెవడి ఇష్టం ఉండదో వాడిని నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాం దొరకడం అదృష్టం. మర్డర్ చేసే పెండ్లాం దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల.